అన్ని అవతారాలలోకి భక్తుణ్ణి అత్యంత వాత్సల్యంతో అక్కున చేర్చుకున్న అవతారం నృసింహావతారం. అందుకే ప్రహ్లాద వరద నారసింహుడు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. పిలిస్తే పలుకుతాడు, పలికితే కారుణ్య వర్షం కురిపిస్తాడు. భక్తులకు కొంగు బంగారం ఆయన. అందుకే కరుణగల సింహము ఆయన. కామితము తీర్చే, కోరికలు తీర్చే పరబ్రహ్మ సింహము ఆయన. సిరిని అంటే లక్ష్మీదేవిని తొడదాల్చిన శ్రీ సింహమతడు. మంగళాయ శృంగమంగళదాయినే రాజ్యలక్ష్మీ సమేతాయ నారసింహాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే మంగళాద్రి నృసింహాయ శ్రీ నృసింహాయ మంగళం. నృసింహవరద గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద. ధాత్రీ రమణ గోవింద. లక్ష్మీ నారసింహుడు కళ్యాణ నారసింహుడు అవుతున్నాడిప్పుడు. సరిలేని తేజములతో వెలుగొందే శ్వేత సింహము ఆయన. స్వర్ణకాంతులు వెదజల్లుతున్న స్వర్ణ సింహము ఆయన. మనము 2 కళ్ళు 1000 కళ్ళుగా చేసుకొని చూసిన తనివి తీరని అద్భుత సౌందర్యము ఈనాడు అదిగో మన పనకాల నరసింహుని యందు కనిపిస్తోంది. భక్తులారా, ఒక్కసారి మన ఫలకాలపైన స్వామిని దర్శించుకుంటూ ఆ శ్వేత సింహుని, ఆ వీరసింహుని, ఆ నారసింహుని, ఆ కారుణ్య సింహుని అద్భుతమైన మూర్తిని మనం కన్నులారా కాంక్షిస్తూ జై నారసింహ, జై నారసింహ, జై జై నారసింహ, జై నారసింహ. యుగ యుగాలుగా నెలవున్నటువంటి ఆ సింహము ఈనాడు కలియుగంలో ఫాల్గుణ మాసంలో ఇక్కడ ఈ మంగళాద్రి పైన శ్రీ భూ సమేతుడవుతున్న కమనీయ సన్నివేశం ఇదిగో ఈనాడు తిరుకల్యాణం దర్శించండి. అదిగో స్వాములు వైఖాన సాగమ శాస్త్రోక్త విధానంతో కళ్యాణ మహోత్సవానికి వేద స్వస్తి పలుకుతూ ప్రారంభం చేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోగభట్ట సమాసేనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం విమలాసనాయ నమః. కూర్మాసనాయ నమః. భూశుద్ధిం కృత్వా యజమానస్య హస్తౌ ప్రక్షాళ్య ఆచమ్య కేశేషణ విశిష్టాయామస్యాం సుపదితో అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండపయామి. ప్లోతేన విమృజామి తద్బీజం తస్య హృదయే సన్యస్య. ఓం విం ఓం సూం ఓం జం అత్తరస్యో గంధో గంధర్వేషు జగత్యసః. దైవో మానుషో గంధః సమాగంధః సురవిద్యుషుతః. స్తోత్రవతే జయాజగత శ్రీ విశ్వక్సేనాద నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధియో న ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనాద నమః. ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః. ఓం అమితాయ నమః. ఓం నిత్యానపాదినే నమః. ఓం సూత్ర విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి. సూత్రవతే జయాసే. పశ్యంతి సూరయః అని మనకి వేదం చెబుతోంది. సూరులు అంటే ఋషులు, పండితులు, జ్ఞానులు. వాళ్ళు మాత్రమే సదా పశ్యంతి, ఎల్లప్పుడూ చూడగలుగుతారు. ఎవరిని అంటే శ్రీ మహావిష్ణువు పరమాత్మ, సకల జగత్తుకు సృష్టికర్త, రక్షకుడు, లయకర్త,
కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని, ఆయన స్వరూపాన్ని చూడగలిగేది జ్ఞానులు మాత్రమే. కానీ ఈ రోజున మనకి అర్చావతారాన్ని ధరించి ఇదిగో ఈ రూపంగా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇది మనందరి అదృష్టము. 108 దివ్య స్థలాలు భారతదేశంలో ఉన్నాయి, వైష్ణవ దివ్య స్థలాలు. వాటిల్లో 2 దివ్య స్థలాలు ఆంధ్రదేశంలో ఉన్నాయి. ఒకటి తిరుమల, 2 మంగళగిరి. ఎంత అదృష్టం మనకి! ఈ కృష్ణా తీరంలో ఉండే మనందరము ఎంత అదృష్టవంతులము. అందుకే ఒక్కసారి మనమందరము నారసింహస్వామిని, మంగళాద్రి నారసింహస్వామికి జేజేలు పలుకుతూ కరతాళధ్వనులు కూడా చప్పగా ఉన్నాయి. స్వామివారికి ఇన్ని వేల మంది సంవత్సర కాలం పాటు ఎదురు చూసి ఈనాడు ఈ పాల్గొన మాసంలో చతుర్దశి నాడు ఆయన కళ్యాణాన్ని చూడటానికి కన్నులు కాయలు కాచి వచ్చి ఎన్నో ప్రాంతాల నుండి, నలుదెసల నుండి విచ్చినటువంటి మీ అందరూ అత్యుత్సాహంతో ఈనాడు స్వామివారి దివ్య సాక్షాత్కారాన్ని పొందాలి. మంజుల మంగళ రూపమైనటువంటి ఆ మనోజ్ఞమైనటువంటి సర్వమంగళాదేవి సమేతుడైన లక్ష్మీ నారసింహ స్వామి యొక్క సాక్షాత్కారము ఒక్క అర్చా రూపంతోనే కలుగుతుంది. అందుకే 5 రూపాలలో అర్చా స్వరూపం అయినటువంటి స్వామివారికి తిరుకల్యాణం జరుగుతోంది. జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం భగవత్ కళ్యాణం కారయేత్. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి నవాన్హిక దీక్షతో. అందులో 7వ రోజున స్వామివారి కళ్యాణం. ఎందుకయ్యా అంటే ఇది జగత్ కళ్యాణం కోసం, సమస్త జగజ్జనుల యొక్క కళ్యాణం కోసం, శుభం కోసం, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి వివాహములు జరగటం కోసం, అలాగే సంతానము కోరుకునే వాళ్ళకి సంతానాన్ని ప్రదానం చేయటం కోసం, నిర్ధనులకు ధనాన్ని, అనేకములైనటువంటి కోరికలతో వచ్చే వారికి వారి అభీష్టములను తీర్చేటువంటిదే ఉత్సవం అంటే. అటువంటి ఉత్సవమే ఈ బ్రహ్మోత్సవం. బ్రహ్మ కల్పించిన ఉత్సవం కాబట్టి ఈ ఉత్సవ ఫలాన్ని వైఖానస ఆగమ శాస్త్రం చెప్పింది. ఏమని అంటే ఈ ఉత్సవాన్ని శ్రద్ధతో ఎవడు నిర్వర్తిస్తాడో అంటే యజమాని, ఎవరైతే దీన్ని అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం స్వామినే నమః. ఆర్ద్రనారికేల ఫలశకలాన్ నివేదయామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణవే, ఓం కృతాత్ పరిమండైవాబ్జు స్నేహ సర్వాదిక సర్వదత్తేషు సర్వః పదేతనశ్చేతయతే స్వశక్యాయేకో లోకాన్ గర్భవత్పాతి సర్వాన్. లక్ష్మీ నృసింహస్వామినః తాంబూలం పరికల్పయామి. మంగళాద్రి నివాసాయ తుంగమంగళదాయినే లక్ష్మీ సమేతాయ నారసింహాయ మంగళం. మంగళం విష్ణుచక్రాయ సర్వశత్రు వినాశినే మాల ప్రదీప్తాయ మంగళం శ్రీసుదర్శనో. మంగళం వాసుదేవాయ మహావిష్ణుస్వరూపిణే జలాంతరస్థాయ నారసింహాయ మంగళం. కాలచక్రస్వరూపాయ కామితార్థప్రదాయినే నాదచక్ర నివాసాయ నారసింహాయ మంగళం. లాలితానందలోకాయై లసద్దివ్య విభూతయే మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. విష్ణోపరాంబరగం సదా పశ్యంతి సూరయః విప్రాసో విపన్యవో జాతి మరుత పరమాత్మా పరమాగతి పరం బ్రహ్మ పరం యోగం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. చామరైర్వీదయామి. దేవస్య త్వాసవిత ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం
दर्शयामि शङ्खं दर्शयामि आवर्तं दर्शयामि अष्टमङ्गलद्रव्याणि दर्शयामि अनया ध्यानावाहनादि सर्वोपचारपूजया भगवान् सर्वात्मकः लक्ष्मी नृसिंहस्वामिनः सुप्रीतः सुप्रसन्न सुवरदो भवतु चक्रभूर्धं दनपूर्वकं शक्तिर्दक्षिणम् नन्दकोदस्ताद्वासुकी अन्तरेष्वितरे कुबेरोर्दक्षया श्री सर्वाभ्यः सर्वे रक्षन्तु गोविंद नमो नारसिंह गोविंद गोविंद नारसिंहवरद गोविंद गोविंद स्वस्तिदा विषस्पतिर्रुद्रः विमृतो पुरये स्वस्तिदा अभयङ्करः विष्णुर्मां रक्षतु चक्रवोर्धं दनपूर्वकं शक्तिर्दक्षिणम् अपरङ्गतो देजेन्नन्दकोदस्ताद्वासुकी अन्तरेष्वितरे स्त्राधीशो प्रसादादिन्द्रो भया दुःखाद्यमो वरुणो विक्रमात् कुबेरोर्दक्षया श्री सर्वाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु स्वामिनः विस्तरं परिकल्पयामि अधावनीदं परमं पदाय नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणे जगद्भुजाय कृष्णाय गोविन्दाय नमो नमः जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः मङ्गलं गरुडध्वजा वेद वेदान्त वेद्याय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् स्वामिनः गोविन्द गोविन्द नारसिंहवरद गोविन्द गोविन्द श्विनोर्बाहुभ्यां भूष्णहस्ताभ्यां श्रीमदखिलाण्ड
కోటి బ్రహ్మాండ నాయకుడై మంగళాద్యుడు వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ సమయమందు తమ భక్తులు దాసానుదాసులు స్వామికి అమ్మవార్లకు భక్తితో నమస్కరించి చరణోదన వస్త్రద్వయం సుమంగళీరియం మధురిమాగం సమేత స్थिरति दीर्घमायु ओम तेजोवत्स्या महादेव प्रथमेश्विनोर्बाहुभ्यां पुष्पहस्ताभ्यां స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రద్వయం పట్టు చీరలు సుగంధద్రవ్యాలు सोमस्य तनोर्हि धनवं मे पाहि स्वामा तनोराविशा सुमङ्गलीरियं वधूरिमागं समेत पश्यता सौभाग्यमस्यै दत्त्वा याथास्तं विपरेतना सुमंगलीरियं मधुरिमागं समेत पश्यता सौभाग्यवस्यै दत्त्वा याथास्तं विपरेतना స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం తమ భక్తులు దాసానుదాసులు అమ్మవార్లకు భక్తితో నమస్కరించి చరణోదన వస్త్రద్వయం లక్ష్మీ రమణ గోవింద सुमङ्गलीरियं वधूरिमागुं समेत पश्यता सौभाग्यमस्यै दत्त्वा याथास्तं विपरेतना धात्रीरमण गोविन्द विश्वामित्रान्तरंगाय मिथिलानगरीपते भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलम् पितृभक्ताय शतं भ्रातृभिः सह सीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलम् लक्ष्मीरमण गोविन्द जय नारसिंह जय नारसिंह जय नारसिंह स्वामिनः तिरुकल्याण महोत्सव कर्मणि गोदानं परिकल्पयामि ओम गां यज्ञो वर्धतां यज्ञस्य वृद्धिमनुवर्धावतिरस्य पतिं मा कुर्वपतितोऽहं मनुष्येषु भूयासम् भव्या माता रुद्राणां दुहिता वधूना गुस्वसादित्यानामृतस्य नाभिः प्रणवोचं जगतुशेतनाय मागामनागामदितं वदिष्ठा वधूदकन्द्रुणान्यत्तु ओम सृजता అందరూ కూడా చెప్పండి మమచ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान कुन्देन्दु स्फटिक
ప్రభో బహుభుజో భూషా సహస్రోజ్వలో దైత్యేంద్రో దరదరణేతి నిపుణః సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ విదో బ్రహ్మోత్సవే శోభితః శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ సాకేత పురీశ్వర విచిత్రిత తోరణత్వార శోభిత వివిధ సౌధ విప్రాజితే వైజయంతి కాంతి నిరంతరితనభో మండలే విలాసిని సహస్ర సంఖ్యా జీర్ణ వీధి విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే శ్రీమతి వైకుంఠే సేనాది ప్రధాన కింకర మందిర సందోహ విస్తృతే దుర్నిరీక్ష జయ విజయాది ద్వారపాలక సంరక్షిత బహుళ జన పరివార సంవత్సరాయణ ఋతుమాద పక్ష తిథి వార నక్షత్ర లగ్న హోరాత్రే నిరంతరమనుకూలా శుభా శోభనా సత్య సర్వే గ్రహ సునక్షత్రా ప్రసన్నా ఓం అఘోర చక్షుర్వదజ్ఞయేత శివాపదిభ్య జగతే ధ్రువాః పర్వతాయుతే ధ్రువో రాజా విశామయో యైరైరిమాంజధిష్ఠాః పర్వతజువావిజాజలిః ఇంద్రజితే ధ్రువస్తిష్ఠాః ఇహ రాష్ట్రముదాయ అభితిష్ఠ మృదంజతః అథర్వణాక్షితగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద నారసింహ జై జై నారసింహ నారసింహ గోవింద దిగ్గజోపరి ప్రతిష్ఠితానా వితల సుతల తలాతల మహాదల మహాదల బాబాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానామభోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గండి సుందాదండోత్తంబితే అమరావతి తేజోవతి ఓవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే పరిపాలితే లోకాలోకాజలవలయతే రమణీక్షుషురా సర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిముతే జంబూ ప్లక్షకుజ క్రౌంజ శాకశాల్మణి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రవలయ సహ్య
సూక్తిమదృక్షువింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతగిం పురుడ హరీరాముత భద్రాశ్వకేతుమాలమ్య కర్మక కురు వర్షాఖ్య నవవర్షాణం మధ్యే ఇంద్రకశరుతామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవకండానాం మధ్యే సరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ వందే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణ దిగ్భాగే సకల దేవతా సన్నిధౌ పరార్థద్వయ దీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ పక్షే ద్వితీయయామే కాశ్యపావత్సారణైత్రువలే ఫలైవ సంధ్య శాండల్య సప్తార్షేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోత్తరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యప గోత్రజాం అచించాద్భుత నిత్య యౌవన స్వభావనాగరీ అఖిల లోక పవిత్ర గోత్రీం శ్రీ భూదేవీనాంనీం ఇమాం కన్యాం రాత్రి రమణ గోవింద. అందరూ కూడా కన్యాదానాన్ని మీరు చేస్తున్నట్లుగా భావన చేస్తూ స్వామికి నమస్కారం చేయండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం చాలంకృతాం సాధ్యం సుశీలాయ సుమేధసే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతా ఓం ప్రజాపతిష్ఠియాం యసః కామస్య తృప్తిమానందం మోద ప్రమోద ఆనందః శ్రుత్వేవ కామస్య తృప్యాని మనసశ్చిత్తమాకోతిం పశూనాం రూపమన్నస్య యదాహమస్యాత్రభగ్గుస్ప్రియై పుమాన్ ఏవం భగస్య తృప్యాని ప్రజా మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం తేజాయుష్ట్రియం ధన్యం సుమంగళం యజత్వినం దశపుత్రమవిఘ్నం కామయతే ఇంద్రాపుత్రగ్నిర్లక్ష్మ్యంతామస్యై సమిధస్సువా. కళ్యాణ మహోత్సవం మంగళగిరి లక్ష్మీ నృసింహస్వామి వారు శ్రీ భూ దేవేరులను వివాహమాడే ఈ మంజుల మధుర మనోహర మనోజ్ఞమైనటువంటి ఈ ఘట్టం చాలా మరపురాని అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. మనందరికీ కూడా భక్తజనులారా ఈ రోజున అటువంటి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించిన మన జన్మలు తరించినాయి. ప్రతి సంవత్సరము చూస్తాము, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే నూతనంగా ఉంటుంది. మళ్ళీ ఈ సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఇటువంటి ఈ రోజు అనుకుంటూ ఉంటాం. అది గొప్పదనం. ఇది మానవుడు ఇలా ప్రతిరోజు పెళ్లి చేసుకుంటే కొడతారు, ఊరుకుంటారా? కానీ ఒక్క పరమాత్మ మాత్రం నిత్య కళ్యాణం
దేనికి అంటే ఆయనకు జరిపించే కళ్యాణము జగత్ కళ్యాణం కోసం. జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం భగవత్ కళ్యాణం కారయేత్ అని శాస్త్రం చెబుతోంది. మానవుడిది లౌకిక కళ్యాణం, ఇది దివ్య కళ్యాణం. ఇది అందుకని స్వామి యొక్క కళ్యాణానికి ఇంత ప్రాశస్త్యం, ఇంత ప్రాధాన్యం. పరమాత్మ ఉభయ దేవేరులను ఈ రోజున వివాహమాడాడు. కన్యాదానం జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది. మీరందరూ విన్నారు. కన్యాదానము యొక్క ఫలితం ఎంత గొప్పదో దాన్నే కన్యాదాన మహాసంకల్పము అని అంటారు. ఆ మహాసంకల్పంలో ఎన్ని పరమార్థాలు ఉన్నాయో అది ఒక్కొక్క వాక్యం విడమర్చుకుంటూ వెళ్ళాలి అంటే దాదాపుగా ఒక రోజు పడుతుంది. ఇప్పటికే చాలా మంది కన్నులు వాలిపోతున్నాయి, చాలా మంది అయినప్పటికీ కూడా ఉత్కంఠతో ఈ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు, చూస్తున్నారు. స్వామిని మళ్ళీ సంవత్సర కాలం దాకా ఈ కళ్యాణాన్ని చూడలేము కదా అనుకుంటున్నారు. ఈ కళ్యాణ ఘట్టంలో మహాసంకల్పంలో, కన్యాదాన మహాసంకల్పంలో ఈ సమస్త భూమండల వర్ణన అంతా ఉంది. ఈ భూమండలం మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ కాలంలో మనం ఉన్నాము, ఇంత అద్భుతమైన వర్ణనంతా కూడా ఇందులో ఉంది. భౌగోళిక వర్ణన, కాల వర్ణన, ఇదంతా మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప విజ్ఞానం. ఈ భూమండలమంతా కూడా 50 కోటి విస్తీర్ణ భూమండలే అన్నాడు. అంటే 8 యోజనం అంటే 8 మైళ్ళు, 50 కోట్ల యోజనాలంటే 400 కోట్ల మైళ్ళ విస్తీర్ణత కలిగిన భూమండలంట. ఎవడు కొలుస్తాడు దాన్ని? ఋషులు మాత్రమే కొలవగలిగారు. అది గొప్పతనం. ఇది కూడా పద్మాకారంలో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది అని వర్ణించాడు. భూమి గుండ్రముగా ఉండును అని శాస్త్రవేత్తలు చెప్పింది ఈ సంకల్పంలో చెప్పారు. ఇన్ని విశేషాలు ఇందులో ఉన్నాయి. అటువంటి భూమండలంలో, జంబూద్వీపంలో, భరతవర్షంలో, ఇదిగో ఆంధ్రదేశంలో ఇక్కడ మంగళాద్రి యందు మనం ఉన్నాం. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ కన్యాదాన ఫలాన్ని ఇక్కడ పొందాలని మనం అనుకుంటూ కన్యాదానం చేశాం. ఎంత గొప్పది కన్యాదానం అంటే! భలే ఆడుకుంటున్నారయ్యా మీరు. స్వామివారి కళ్యాణంలో పెద్దలు కూడా పిల్లలు అయిపోయి బాగా ఆడుకుంటున్నారు. ఆత్మరతి రాత్మక్రీడ క్రియావానేష అని ఉపనిషత్తు చెబుతోంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా పరమాత్మ స్వరూపమే. ఎక్కడైనా లోకంలో మగపిల్లలు కావాలని కోరుకుంటారు. వివిధేభ్యో మహాఘోరేభ్య నరకేభ్య ఉత్తీర్య. పితృదేవతలకు కలిగేటువంటి వివిధములైనటువంటి వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మల ఫలితాలుగా కలిగేటువంటి నరకములుంటాయి. పాప ఫలితం వల్ల కలిగే నరకములు అవి రకరకాలైన నరకములు. వాటన్నింటి నుంచి తరింపజేసేటువంటిది కన్యాదానమే. పురుషుడి వల్ల, మగ సంతానం వల్ల కలిగేటువంటిది పున్నామ నరకం ఒక్కటే. కానీ కన్యాదానం చేస్తే పున్నామ నరకం అక్కడొక్కటైతే ఇక్కడ ఇన్ని నరకాల నుంచి ఉద్ధరింపజేయగలిగే శక్తి ఒక కన్యాదానానికి ఉంది. ఎవరికి ఒక్క తరం కాదు అది. అటు పితృతు అంటే తండ్రి తరఫున 10 తరాలు, ఇటు నా తరువాత 10 తరాలు, నాతో కలిపి 21 తరాలు. అది కూడా తల్లి తరఫున, నా తరఫున కూడా. అంటే 21 తరాలను తరింపజేసేటువంటి శక్తి దేనికి ఉంది అంటే కన్యాదానానికి ఉంది. అటువంటి కన్యాదానాన్ని నేను చేస్తున్నాను అని ప్రతి ఒక్కడూ కూడా కన్యాదాత మహాసంకల్పాన్ని జరిపిస్తాడు. ఆ మహాసంకల్పమే ఇది. కాబట్టి వివాహం జరిపించేటప్పుడు మనస్సు దీని మీద పెట్టాలి, ఈ అర్థం మీద పెట్టాలి. కాబట్టి మాంగళ్యం దందునానేనా లోకరక్షకహేతునా క్షత్రం భవనత్రయం. ఓం మాంగళ్యం దందునానేనా లోకరక్షకహేతునా కంఠే బధ్నామి సుభగే.
స్వామి ఆ తాళ్ళు ఏమవసరం లేదు, తీసేయండి, పక్కన పెట్టుకోండి. అమ్మా ఎవరు లేవవద్దు, ఇంకా కళ్యాణం పూర్తవలేదు. దయచేసి ఆపేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి మీరు ఆ తప్పుని మీరు చేయించవద్దు, మీరెవరు లేవవద్దు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు లేవవద్దు. తలంబ్రాలు అయిపోయిన తరువాత స్వామికి నైవేద్యము, హారతి, చతుర్వేద అధ్యయనము ఇవన్నీ కూడా జరగాలి. మీరందరూ గందరగోళం చేయటం వల్ల అవన్నీ జరపకుండా మేము వెళ్ళిపోతున్నాం. ఆ తప్పంతా మీదే, ఇక్కడ కూర్చున్న వాళ్ళది కూడా. కాబట్టి మీరెవరూ లేవకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు. లేవదలుచుకున్న వాళ్ళు, ఇక్కడ ఉండదలుచుకున్న వాళ్ళు మాత్రం అలాగే కూర్చొని ఉండాలి. ఇది ఎవరికి మనసుకు కష్టం. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీనుసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ అమ్మ పారమాత్మికం వర్ణించింది. అంటే స్వామివారు విజయాన్ని బిభర్షి ధరిస్తున్నావు అని. అంటే విజయ చిహ్నము ఆయన, విజయప్రదుడు ఆయన. విజయం పొందాలి అంటే నృసింహస్వామి వారిని కొలవాలి. విజయాన్ని కలిగించేవాడు ఆయన. ఎందుకంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించటము అంటే మనలో ఉన్నటువంటి మోహము, లేకపోతే మదము, అహంకారము, ఈ మొదలైనటువంటి
सर्वस्य